సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప ది పార్ట్ 1 ది రైజ్ మూవీ నేషనల్ లెవెల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 విడుదలైంది. ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్తో ఈ సినిమాపై అంచనాలు అందుకుంటున్నాయి. మరి ఆ అంచనాలు పుష్ప ది రూల్ అందుకుందా? నిజంగా సినిమా బన్నీ బాక్సాఫీస్ ని రూల్ చేయడం ఖాయమా అనేది ఈ రోజు రివ్యూలో చూద్దాం. పుష్ప ది రైజ్ సినిమాలో శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ సాధారణ కూలీ నుంచి ఒక డాన్ గా ఎదిగిన పుష్పరాజ్ శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటాడు. అంతేకాదు ఒక డాన్ గా అక్కడ ప్రజలకు అండగా ఉంటాడు. ఈ క్రమంలో అతనుకు ఎలాగైనా తొక్కాలని చూస్తూ ఉంటారు కొండారెడ్డి, మంగళం సీను గ్రూపులు. ఈ క్రమంలో పుష్ప లోకల్ లెవెల్లో నుంచి నేషనల్ లెవెల్కు, ఆపై ఇంటర్నేషనల్ లెవెల్కు ఏ రకంగా ఎదిగాడు. ఈ క్రమంలో పుష్పరాజుకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? పుష్పరాజుకు ఇంటి పేరు దక్కిందా? బన్వీర్ సింగ్ షెకావత్ పుష్పపై రివెంజ్ తీర్చుకున్నారా? జగపతి బాబు రోల్ ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే పుష్ప ది 2 రూల్ చూడాల్సిందే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అంటూ ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. తెలుగు నుంచి ఈ ఘనత అందుకున్న హీరోల్లో రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ తన యాక్టింగ్ ఎక్కడా తగ్గేదేలే అంటూ తన నటనతో వైల్డ్ ఫైర్ చూపించాడు. సాధారణంగా ఏ నటుడికి బాల్యం నుంచి ముసలితనం వచ్చే వరకు వచ్చే వేషాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు పుష్ప పార్ట్ 1లో హీరో అతని ఎదుగుదల ఉంటుంది. పుష్ప 2లో మరో లెవెల్లో చూపించాడు. ప్రజల కోసం ఏం చేయడానికైనా వెనకాడని పుష్పరాజ్ పాత్రలో మెప్పించాడు. ఈ సినిమాలో నటన మరియు జాతీయ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. హీరోగా నటించిన రష్మిక తన యాక్టింగ్తో మరోసారి మిస్మరైజ్ చేసింది. శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయింది. ఒక ఇల్లాలు పాత్రలో మెప్పించింది. బన్వీర్ సింగ్ షెకావత్ పాత్ర ఫహద్ ఫాజిల్ మరోసారి తన యాక్టింగ్తో మెప్పించాడు. అల్లు అర్జున్తో పోటీ పడి మరీ నటించాడు. మంగళం సీను సునీల్, దాక్షాయిని పాత్రలో అనసూయ మరోసారి మెప్పించింది. జగపతి బాబు, రావు రమేష్ ఇతర నటినటులు తమ పరిధి మేరకు మెప్పించారు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ నటన, సుకుమార్ టేకింగ్, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సంగీతం. నిర్మాత విలువలు మైనస్ పాయింట్స్. సినిమా లెంత్ రేటింగ్ 3.5 out of 5.